గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవిత ఉద్దేశం ఏంటి? సొంత పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా? ఒకవేళ నిజంగానే కవిత సొంత పార్టీ పెడితే తెలంగాణలో ఆ పార్టీ ఎలా ఉంటుంది? దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆమె పార్టీ ఖచ్చితంగా పెడుతుంది. ఓకే, ఖచ్చితంగా పెడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ పార్టీ పెట్టడము నడపడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆమెకేమున్నది? ఇప్పుడు జాగృతి ఎక్కడి నుంచి నడుపుతున్నది? జాగృతి వేరు, బెదిరించండి. తెలంగాణ ఉద్యమంలో సినిమా వాళ్ళని ఏం చేసిందో మనకు తెలుసు. ఇలా మేఘా అని అంటుంది. మేఘా నువ్వు దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చిండో జనాలకు తెలియదా? ఈరోజు ఇంత లావిష్ ఏమి బిజినెస్ లేకుండా నువ్వు ఎక్కడ ఏం పని చేసినావు? అమెరికాలో ఎన్ని డబ్బులతో వచ్చినావు ఇక్కడికి? తర్వాత నీ భర్త ఎక్కడ పనిచేసిండు? ఒక లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. శ్రవణ్ అనే లిక్కర్, నా ఫ్రెండ్, లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. 8 గంటల 10 గంటలు 40 గంటలు క్యాష్ మిషన్, $8 $5 కలిపి పనిచేసిండు. ఏం ఆస్తులు ఏమి డబ్బులు తీసుకొని వచ్చింది అక్కడ? ఏం కంపెనీలు పెట్టింది ఇక్కడ వచ్చి? ఈరోజు నీ పెళ్లికే ఇబ్బంది అయిందని చెప్తున్నావు. మరి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ నాయనకు కానీ మీ బ్రదర్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బిజినెస్ ఇక్కడ ఈరోజు కేటీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో రిజైన్ చేసిండు, రాజకీయాలు వచ్చిండు. మన ఇదేంది సర్వీస్ అపార్ట్మెంట్స్ నడిపిండు కదా. ఇన్ని వేల కోట్ల ఆస్తున్న వాళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్స్ ఎట్లా నడిపోయిన మీరు? అంటే ఇదే ఒక బిల్డింగ్ తీసుకొని ఒక 5-6 బెడ్రూమ్లు తీసుకొని అక్కడనే కిచెన్ పెట్టి సర్వీస్ అపార్ట్మెంట్. ఇదే 3 రోజులు 4 రోజులకి అవుతుందో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన వాళ్ళకి అవుతుందో దే విల్ పికప్ ద కార్ అండ్ అక్కడనే వాళ్ళకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అది చేసి ప్యాకేజ్ రూమ్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ కొన్ని వేలు ఉన్నాయి. తను కూడా నడిపాడు కదా. సో ఏది ఏమైనా ఈరోజు ఎంత అవినీతి జరిగిందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కానీ, ఈ స్కామ్ కానీ, మీ తండ్రి గతంలో ఉన్నప్పుడు కానీ, సహారా కానీ, ఈఎస్ఐ కానీ ఏం బెనిఫిట్ చేసినది సిబిఐ వైండప్ చేసింది అనుకోండి. ఎందుకంటే మీరు 14 నుంచి 22 వరకు అన్ని కాంట్రవర్సీ ఇష్యూలో యూ సపోర్టెడ్ బీజేపీ. నోట్ల రద్దు కానీ, తలాక్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, చైర్మన్ ఆఫ్ కానీ, ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా, కాంట్రవర్సీ బిల్లు కూడా మీరంతా ఇక్కడ రస్తా రోకో చేసి మంత్రిగా మీ అన్న కేటీఆర్ కానీ ఇక్కడ గుద్దు ఇది మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ 4 years లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి చూడండి, గుద్దురు గుత్త ఒక 10 లక్షల మీటింగ్ పెడతా బీజేపీ సంగతి చూసుకుంటా అన్నాడు. అటువంటిది పోయి మళ్ళీ ఇమ్మీడియట్ విత్-ఇన్ 3 daysలో పోయి అగ్రికల్చర్ బిల్కి సపోర్ట్ చేసిండు. ఏది ఏమైనా కవిత గారు ఏదైతుందో నీతి పర్రాలు కాదు. ఈరోజు ఏదైతుందో 24 గంటలు వాళ్ళు కన్న కొడుకు కంటే పనివాని కంటే ఎక్కువ కూడా ఇద్దరు సంతోష్ కానీ నాకు వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళని ఏదో వ్యతిరేకించవలసిన అవసరం లేదు. నాకు ఎవరితో సంబంధం లేదు. అందరితోటి నమస్తే నమస్తే, అందరితోటి మిత్రత్వం, అందరితోటి నాకు శత్రుత్వం. వాస్తవం మాట్లాడడంలో ఎక్కడికి వెనుకంజి వేసేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు సేవ చేశారు. సేవ ప్రకారమే ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఇచ్చింది కదా 2004. రాజశేఖర రెడ్డి తర్వాతనే ఆయన రాజీనామా చేసింది. లోకసభ కేంద్ర మంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సీట్ ఇచ్చింది కదా. మీకు ఇంతవరకు ఎందుకు వెళ్ళదు సీటు? మీకు కానీ తర్వాత మీ అన్నకు కానీ ఎందుకు సిద్దిపేట వదిలిపెట్టలేదు? సిద్దిపేట ఆయన 85 నుంచి గెలుస్తూ వచ్చిండు కదా, 83లో ఓడిపోయాడు. 85 నుంచి కంటిన్యూ గెలుస్తూ వచ్చింది కదా, 2004 వరకు కంటిన్యూ ఎవ్రీ ఎలక్షన్ గెలిచాడు కదా. కేసీఆర్ ఉద్దేశం తనకు నిజమైన రాజకీయ వారసుడు హరీష్ రావు అని. కానీ విధి లేని పరిస్థితిలో రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకున్నా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు ఎందుకు పని లేకని అన్నారు. దీక్ష పట్టినప్పుడు ఏదైతే మీరు అందరు కలిసి మా నాయనని చంపుతారని చెప్పారు 2009 డిసెంబర్. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చాలా విషయాలు మనం చెప్పాలంటే 24 hours మాట్లాడవచ్చు. ఏది ఏమైనా ఏదైతుందో హరీష్ రావు ఏదైతుందో డెఫినెట్లీ. సార్, ఈ కవిత పెట్టే పార్టీ నిజంగా ప్రభావం చూపిస్తుందంటారా ఎన్నికల్లో? అంటే సార్ ఏమనుకోకండి, ఇక్కడ దేవేంద్ర గౌడ్ ఒక పార్టీ పెట్టాడు, నరేంద్ర పెట్టాడు, వైండప్ కదా, మన విజయశాంతి పెట్టేది. దేశ రాజకీయాల్లో పక్క రాష్ట్రంలో శివాజీ గణేశన్ పెట్టాడు, కమలా హాసన్ రీసెంట్లీ పెట్టాడు, తర్వాత బంగారప్ప పెట్టాడు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ పివి హయాంలో పెట్టాడు. అందరూ సున్నా కదా. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో దేశమంతా ఇందిరాగాంధీ గాలివిస్తే ఇక్కడ అప్పుడు 14 సీట్లే, 77లో 15 అయినాయి, 2009లో 17 అయినాయి, 14 తెలంగాణలో. అసెంబ్లీ తక్కువ, పార్లమెంట్ తక్కువ. 10 గెలిచి 78లో ఆయన నాయకత్వంలో కేంద్రంలో జనతా పార్టీ, రాష్ట్రంలో వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్. జనవరి 1కి స్థాపించి
జనవరి 78 ఫిబ్రవరి 25 ఎలక్షన్లో 175 సీట్లు ఆయన నాయకత్వంలో వచ్చినాయి చెన్నారెడ్డి గారు. అటువంటిది 84లో ఆయన ఒక నేషనల్ డెమోక్రటిక్ ఒక పార్టీ పెట్టాడు, లిబర్టీ దగ్గర ఆఫీస్ పెట్టి. ఎన్టీ రామారావు గారి ఎలయన్స్లో 84 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తే జె చొక్కారావు గారి మీద 78లో ఆయన ఓడిపోయిందంటే రాజకీయాల కనుమరుగైపోయాడు జనతా పార్టీలో. మళ్ళీ 84లో రాజకీయాల్లో డైరెక్ట్గా ఎంపీ టికెట్ వచ్చింది ఆయనకు. అతని మీద 75,000 మరి చెన్నారెడ్డి గారు ఓడిపోయారు. ఇట్లా కోకోలలో చెప్పాలంటే పెట్టారు, చాలా పార్టీలు పెట్టారు, అందరూ ఫినిష్ అప్పే కదా. అవును. నాందేల భాస్కరరావు కూడా పెట్టాడు కదా పార్టీ, పెట్టారు. ఆయన కూడా స్వయంగా ఓడిపోయింది కదా ముఖ్యమంత్రిగా, అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఈయనే మలక్పేట చేసి ఓడిపోయాడు కదా, అవును. ఒక్క సీట్ రాలే కదా. రాలేదు. సో అందుకోసం ఏదైతుందో కవిత శూన్యము, కేసీఆర్ కూతురుగా తప్పితే అమెరికా గణేష్ ఏం లేదు. ఈ బతుకమ్మ ఈమె బతుకమ్మ నేర్పింది, ప్రపంచంగా బతుకమ్మనే ఆడలేదనే పద్ధతిలో ఏదైతే చేస్తుందో నో, ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఈ జాగృతి అనే సంస్థకి ఏదైతుందో బెదిరించి వచ్చిన పైసల్ని దాన్ని ఏదైతుందో దే ఆర్ స్పెండింగ్. ఒక ఆఫీస్ చూపి, స్టాఫ్ చూపి, ఇవన్నీ ఈజ్ ఆల్ రైట్. కొన్ని సోషల్ యాక్టివిటీ చేస్తుండొచ్చు. నేను పోరాటం చేస్తేనే పూలేది పెట్టిండ్రు, నేను పోరాటం చేస్తేనే జగన్ చేసిండు, నేను పోరాటం చేస్తేనే మహిళ పెట్టిండ్రు. ఇవన్నీ ఎక్కడ పోరాటం నీది అంటే ఒక ధర్నా పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందా? ఏదేమైనా ఆమె ఎక్కువ అంచనా వేసుకుంటుంది. ఇది ఆమె చెప్తున్న సామాజిక తెలంగాణ నినాదం అనేది అంటే కొంచెం ప్రజల్లోకి పోయే అవకాశం లేదా? అంటే ఆమె ఏం చేసిందండి, ఆమె లోక్సభ అయింది, లోక్సభ ఓడిపోయినాక ఎమ్మెల్సీ ఎందుకు తీసుకోవాలి? వేరే బీసీకి ఇవ్వచ్చు, ఎస్సీ పోనీ ఆమెను ఓడించింది అంటున్నది. మొన్న కేసీఆర్ని ఎవరు ఓడించింది కామారెడ్డిలో? కేటీఆర్ సొంత నియోజకవర్గంలో లోక్సభకు జరిగిన 24 ఎన్నికల్లో బండి సంజయ్కు మెజార్టీ వచ్చింది కదా, వచ్చింది. సిద్దిపేటలో కూడా మొన్న 1000-2000 మెజార్టీ రఘునందన్ గారికి వచ్చింది కదా. మరి సొంతగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలు, సిద్దిపేట, మెదక్ లోక్సభలో ఉంది, ఎందుకు ఓడిపోయింది? పోనీ తండ్రి ఎందుకు ఓడిపోయింది చెప్పండి? 7 ఎమ్మెల్యేలు కలిసి నీ అహంకారంతో. అందుకోసం ఏదైతుందో ఓటమి ఎవరో నన్ను కుట్ర చేసిండ్రు, నాకేం పనులు నడవలే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ నడిచింది. పోనీ నీవున్న ఈరోజు నా నాయన నీతివంతుడు, ప్రాజెక్టులో తిన్నది సంతోషును, ఏది కాళేశ్వరంలో ఈయనంటుంది, రెండోసారి మంత్రి అయ్యలేదంటుంది. నా తండ్రికి ఏం సంబంధం లేదు అవినీతిలో సంబంధం అంతా ఓన్లీ యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్. కానీ ఎందుకు చెప్పాలి, ఎందుకు కమ్అవుట్ కాలే? పోనీ 100 రోజుల కింద ఫస్ట్ అమెరికా, ఇప్పుడు సెకండ్ అమెరికా వచ్చిన తర్వాత మీ అమ్మకే ఇచ్చినావు కదా లెటర్, నువ్వు అమ్మకి ఇచ్చినావు కదా లెటర్ అమ్మకి ఇచ్చినావు కదా. అమ్మకి ఇస్తే మీ నాన్నకి ఇస్తే బాధ్యత ఎవరిది? అది అమ్మ నాన్నదే ఉండాలా, అమ్మ నాన్నది కదా బాధ్యత, మీదైనా ఉండాలా బాధ్యత. ఎట్లా లెటర్ అయితే ఇంకోటి చేతికి పోవాలి కదా. మీ అమ్మ తీసుకుపోయి మీ అమ్మకి ఇచ్చినాను, మీ నాయనకి ఇచ్చినావు, ఓకే. నాయనకి ఇస్తే వేరే వాళ్ళకి ఎందుకు సంబంధం? అంటే వీళ్ళు చూసి మీడియాకి లీక్ చేశారని ఆమె ఆరోపణ. ఏది ఏమైనా దాంట్లో ఏముంది? సామాజిక అనేది ఎప్పుడన్నా నువ్వు ఇంతకుముందు లెటర్ రాసినవా? రాయలే. నువ్వు ఎంపినప్పుడు నీ జిల్లాల్లో సామాజిక న్యాయం చేసినవా? పోచారము ప్రశాంత్ రెడ్డి ఒక ఆయన మంత్రి, ఒక ఆయన స్పీకరు సామాజిక న్యాయం చేసినట్టేనా? నువ్వు ఉన్న నిజామాబాద్ జిల్లాకు సామాజిక న్యాయం చేసినవా? వాళ్ళిద్దరు పొజిషన్ నువ్వు ఎంపీ, పోనీ ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్సీ ఎందుకైనా నువ్వు లోకల్ బాడీలో? నీకేమైనా సంబంధమా? మీ అత్తగారు అది రెండోసారి నువ్వు లోకల్ బాడీ, ఫస్ట్ 2 years, తర్వాత 6 years. నేను అనుకుంటే ఇప్పుడు 2028 వరకు ఉంది ఆమెది. అవును, ఫస్ట్ ఒక 1.5 or 2 years వచ్చింది టర్మ్. అవును, ఇప్పుడు ఏదైతుందో 6 years. రెండోసారి ఎవరో ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో పోయినందుకు ఆయన ఎమ్మెల్సీ డిస్క్వాలిఫై అయింది కదా, సుభాష్ రెడ్డి ఏదో రూరల్ ఎవరో ఉండే, ఆ సీటు బై ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్సీ. రెండోసారి నీకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. సామాజిక న్యాయము 6 రెడ్లకు 4 వెల్మలకు ఇచ్చినప్పుడు నీ తండ్రి దాంట్లో ఎప్పుడన్నా నువ్వు పాయింట్అవుట్ చేసినావా? పోనీ మొదటి టర్మ్లో మహిళకు లేదు, మహిళలకు ప్రాతినిధ్యం లేదని ఎప్పుడన్నా చెప్పినావా? రెండోసారి లేదు. రెండోసారి అయినాక 1.5 year తర్వాత ఆయారాం గయారాం సబితా కాంగ్రెస్ నుంచి వచ్చింది. మరి నీ ఎంబడి ఉన్న వాళ్ళు మహిళలు ఎవరైనా ఉండేది? నీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికైనా మంత్రి కావాలని కోరినావా? కోరలే కదా. ఫస్ట్ టర్మ్ లో మంత్రి లేదు, మహిళా మంత్రి లేదు కదా, ట్రైబల్ మంత్రి లేడు ఫస్ట్. సెకండ్ టైం 1.5 year తర్వాత మహిళనే ట్రైబల్ ఆమె సత్యవతిరావు. పోనీ దళితులకు ప్రాతినిధ్యం లేదు, సామాజిక న్యాయం జరగలే, ఎప్పుడన్నా అడిగినావా? పోనీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నాకు తెలిసినంత వరకు 72 నుంచి ఎప్పుడన్నా ఇంత
సామాజిక న్యాయం జరగని మంత్రివర్గం ఏ ప్రభుత్వం ఉన్నదా? మీరు ఉద్యమం అప్పుడు ఏం చెప్పారు? ట్రైబల్ 10 అన్నారు, అవును మైనార్టీ 10% అన్నారు, అవును అన్నారు, ట్రైబల్ పెరుగుతున్నారు. ఏమి ఇచ్చింది మీరు? అవును. అందుకే రాజ్యాంగాన్ని సవరించాలంటున్నారు ఇవన్నీ ఏది ఏమైనా ఆమె చేసే అది ఆమెకు ఆధిపత్య పోరు ఇంపార్టెన్స్ మెయిన్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ వరంగల్ దగ్గర ఒక మీటింగ్ అయింది కదా, వరంగల్ మీటింగ్ దగ్గర ఫ్లెక్సీలు ఉండకపోవడం కేటీఆర్ ఈ రోజు అన్నా అని అదికి వస్తుంది. నిన్నటి వరకు అంటే వరంగల్ మీటింగ్ లో ఫ్లెక్సీలు ఫోటో లేకపోవడమే నీకు ఏదైతుందో నిన్నటి వరకు సస్పెండ్ చేసే వరకు అన్నయ్య అదికి రాలే. నాకు ఒక్కడే లీడర్, నేను ఎవరిని కేర్ చేయను. వర్కింగ్ ప్రెసిడెంట్ మీ నాన్న ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాడా? మీరు పోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది మీ అన్న ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది, ప్రెసిడెంట్కి అధికారం ఉంది కదా, పార్టీ అంతా ఎండార్ చేసింది కదా, నేను ఎవరు కాదు నాకు ఒక్కడే నాయకుడు అంటే ఎట్లా? మరి ఇవాళ అన్నట్లే అదికి వచ్చింది. నిన్నటి వరకు సస్పెండ్ చేసే ముందు వరకు నీ అన్న గురించి నువ్వు తారీఫ్ చేయలేదే, రామన్న జాగ్రత్త అనలేదే 60 లక్షలు ఓడిపోయడానికి పంపించిన అంటున్నాడు. రైట్, ఓకే పంపించింది కావచ్చు, ఓకే. అది ఎవరు రేజ్ చేయాలి? దాన్ని ఎవరు ఎండార్ చేయాలి? నీ అన్న చేయాలి. ఈ రోజు ఎందుకు జ్ఞాపకం వచ్చింది నీకు? అంటే వాళ్ళిద్దరి మీద వేసి ఈ కుట్రలు వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు అనేది అమ్మ. ఇప్పుడు ఎందుకు నేనేది కనీసం ఇన్ని ప్రతిసారి నువ్వు లెటర్ రాస్తున్నా అని చెప్తున్నావు, ఇంతకాలం ఈ విషయాలు మీ లెటర్ ద్వారా బహిరంగపరచకున్నా ఎందుకు లెటర్ మీ నాయనకి ఎప్పుడైనా రాసినవా? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.